ఏదైతే ఈ నెల 25వ తేదీ వాజ్పేయి గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో, శత జయంతి జరుగుతున్న నేపథ్యంలో 25వ తారీఖున సుపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అటల్ బోడీ సుపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఐకమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకుని 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల శాసనసభ్యులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు. అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి, ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక అజాత శత్రువు. దాదాపుగా 28 పార్టీలతో కలిసి ఎలియన్స్ని నడపడం అనేది చిన్న విషయం కాదు. అటువంటిది 1999 నుంచి 2004 వరకు అద్భుతంగా కొలియేషన్ గవర్నమెంట్ రన్ చేస్తూ అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ముఖ్యంగా ఆయనలో భారతదేశం పట్ల విపరీతమైన గౌరవ అభిమానాలు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఏ వేదికకి వెళ్ళినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించిన వ్యక్తి. ముఖ్యంగా ఇవాళ స్వర్ణ చతుర్భుజ్ కానీ, పనికి ఆహార పథకం కానీ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కానీ అనేక కార్యక్రమాలని వారు ఆ రోజు అంత్యోదయం కానీ ఇవన్నీ వారు ప్రారంభించారు. సంస్కరణకు శ్రీకారం చుట్టారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 3 సార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి 13 రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా, ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్న, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడితో పాటు రాజనీతిజ్ఞుడు కూడా. సాక్షాత్తు ఆయన మొదటి పార్లమెంట్లోనే వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భావి భారత ప్రధాని వాజ్పేయిని కీర్తించడం జరిగింది. ఆ విధంగానే ఆయన మొదటి నుంచి కూడా ఆయనలోని శక్తి సామర్థ్యాలు, ఆయనలోని వాక్చాతుర్యం ఇవన్నీ పార్లమెంట్లోనే కాదు బయట కూడా వారు ప్రజలకు అందివ్వడం జరిగింది. పార్లమెంట్లో కవితా ధోరణితో, ముఖ్యంగా హాస్య రసాన్ని కలిపి అన్ని అంశాలపైన, ఏ అంశంపైన మాట్లాడినా కూడా దానిలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించడమే వారి ధ్యేయంగా పనిచేయడం జరిగింది. మరి ఒక పక్క శాంతి దూతగా, మరో పక్క ధైర్యం ఉన్న నాయకుడిగా ఆయన 2 భిన్న కోణాలను ప్రదర్శించడం ఈ సందర్భంగా మనం గమనించాలి. 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టు జరిగాయి. ఆ రోజు ప్రపంచం అంతా నివ్వెరపోయిన పరిస్థితి. ఈ విధంగా భారతదేశం న్యూక్లియర్ రంగంలో బలంగా లేదు అని ప్రపంచం అంతా నమ్ముతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు మరి చేయడం, తర్వాత శాంతి దూతగా 1999లో లాహోర్ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.
ఆ బస్సు యాత్ర నిర్వహించిన తర్వాత దాన్ని అవకాశంగా మలుచుకొని పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కొంతమంది భారతదేశంలో ప్రవేశించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారతదేశంలో రక్షణ రంగంలో ఎంత సమర్థవంతంగా ఉంది అనేది కూడా వారు చాటి చెప్పడం జరిగింది. ఈ 3 విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే వారిలో 2 విభిన్న కోణాలు మనం బయటకు వస్తూ ఉన్నాయి.